మొత్తం 1,80,000 కోట్ల రూపాయల టెండర్ పిలిచిన అధ్యక్ష. ఇరిగేషన్ ప్రాజెక్టులో 1,80,000 కోట్ల రూపాయల టెండర్ పిలిచారు. దానికి ఆనాడు వారే ఇరిగేషన్ శాఖ మంత్రులు. నేను స్పష్టంగా చదువుతా అధ్యక్ష, ఒకసారి వినండి అధ్యక్ష. అధ్యక్ష, ఇదే ప్రాజెక్టులో 4,000 అంటే మొత్తం 300 టెండర్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ 300 టెండర్లో కూడా ప్రతి టెండర్లో కూడా అంటే ఆన్లైన్ అంటే జనరల్గా ఎక్కడేదో వరకు తెలియదు. ఆన్లైన్ అంటే సీక్రెట్ టెండర్ చేసిన సందర్భంలో ఎట్లా కలబడ్డదా ఈ కాంట్రాక్టర్లకు? ప్రతి ఒక్కరు కూడా మొత్తం 300 టెండర్లో అందరూ కూడా 1% లెస్, అంటే ఒకడు 0.1, ఒకడు 0.5, ఒకడు 0.6, మొత్తం కూడా లెస్ దాన్ 1%. మీ ఉదాహరణ చెప్తుంది. ఇక ఈ టెండర్లో ప్యాకేజీలో నెంబర్ 1 సీరియల్ నెంబర్ 4,191,000 కోట్ల టెండర్. దీనిలో 0.1 లెస్ పర్సెంటేజ్. అట్లాగే ఇంకో టెండర్ 4,018 కోట్లు, దీనిలో 0.6 మైనస్. ఇంకొకటి 3,224 కోట్లు, ఇందులో మైనస్ లో 0.5 మైనస్. ఇట్లా అంటే ప్రతి ఒకటి అధ్యక్ష నేను లిస్ట్ ఇస్తా ఉన్నా. 300 టెండర్లు, 1,80,000 కోట్ల రూపాయల టెండర్లు. ప్రతి టెండర్ కూడా 5 మంది 10 మంది కాంట్రాక్టర్లు వేస్తే ఎట్లా వీళ్ళకి కలబడ్డదా? ప్రతి ఒక్కరు కూడా ఎట్లా లెస్ చేసిండ్రు? 1% లోపలనే. గతంలో అధ్యక్ష ఇదే ఇరిగేషన్ టెండర్లో కాంపిటేటివ్ టెండర్ పోతే 50%, 60% లెస్ పోయినాయి. ఈ రోజున నేషనల్ హైవే జరుగుతూ ఉంది, కల్వకుర్తి టు నంద్యాల వరకు. అది దాంట్లో కాంక్రీట్ ఉంది, సిమెంట్ వర్క్ ఉంది, బీటీ వర్క్ ఉంది. అయినా కూడా 38% లెస్ జరుగుతూ ఉంది. ఇక్కడ టోటల్ గా మట్టి పనులు అయినా కూడా ఎందుకు ఈ ప్రకారం జరిగింది? దీని అర్థమైంది, లోగుట్టేంది? లోగుట్టు పెరుమాళకి అన్నట్టుగా ఆ లోగుట్టు హరీష్ రావుకు కేసీఆర్ తెలియదు అధ్యక్ష. చెప్పమని ఆత్మహత్యకి ఇప్పుడు రాజీనామా చేయండి, అబద్ధంగా చెప్పండి, ఇది రుజువు చేయండి. ఇప్పుడు వాస్తవం కాదా ఇది? ఎట్లా తప్పించుకుంటారు? గట్టిగా మాట్లాడిన పాత్రనా నేను రాజీనామా చేస్తానంటున్నా, చిత్తశుద్ధి చేయి. మరి అబద్ధం నిజం కాదా ఇది కాదా? ఇది నీకని చేసింది మీరు కాదా? ఏమధ్యక్ష ఇది? 100కు 100% ఆత్మ అనేది ఉంటే, నిజాయితీ ఉంటే చెప్పు ఈరోజు మరి రాజీనామా చేయి. మరి గొప్ప మాట్లాడదు కాదు కదా అధ్యక్ష. నిజాయితీ ప్రజలు మాటలతోటి నమ్మించలేరు, చేసే ద్వారా. అట్లాగే కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించి కూడా కృష్ణా నది జలాలను కూడా కేఆర్ఎంపీకి ఎట్లయితే అప్పగించారు, అది కూడా శుద్ధబద్ధం. 100% అప్పగించారు, సాక్ష్యాలు ఉన్నాయి, కాయిదాలు ఉన్నాయి, అన్ని కూడా. గట్టిగా మాట్లాడితే మాత్రాన అబద్ధాలు నిజాలు కావు, నిజాలు అబద్ధాలు కావు అధ్యక్ష. ఇది వాస్తవం. యాక్సెప్ట్ ఇట్. చేయి, ఇప్పుడు రాజీనామా చేయి, రుజువు చేయి. కాదా రుజువు చేయి. మొత్తం తెలంగాణలో కాదు, యావత్ 4 కోట్ల ప్రజలు ఉన్నారు. ఎవరినో చెప్తారు ఇది ఎట్లా జరిగింది? మరి నిజం కాదా ఇది? హరీష్ రావు గారు చెప్పండి. 300 టెండర్లు ఎవరికి వాళ్ళు స్కోర్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు అధ్యక్ష. ఇదే మంత్రి గారు ఆనాడు మా కేబినెట్ లో ఉన్నప్పుడు ఇదే అసెంబ్లీలో కల్వకుర్తి ప్రాజెక్ట్ ను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు అని ఈ అసెంబ్లీలో చాలా సార్లు మాట్లాడిన ఆయన. కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేసిందని మాట్లాడాడు. కుర్చీ మారంగానే సీన్ మారింది అధ్యక్ష. ఏదో లెస్ టెండర్ 1% అంటుండు. మీ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ లో అన్ని టెండర్లు 4% ఎక్సెస్. మరి అప్పుడేం జరిగింది అధ్యక్ష? దానికి సమాధానం చెప్పు. ఎవ్రీ టెండర్ ఇస్ +4%. అందరూ 4% పైన వేసి 28 ప్యాకేజీలు ఆ రోజు జరిగింది. దానికి సమాధానం చెప్పండి అధ్యక్ష. దాని మీద కావాలంటే రోజు డిస్కషన్ పెట్టండి, ఐ విల్ ఆన్సర్. అధ్యక్ష, ఈరోజు ఒక విషయం ఏంటంటే అధ్యక్ష, మనము ఈనాడు అరే ముఖ్యమంత్రి గారు వ్యంగ్యం తగ్గించుకోండి, మీ గౌరవం పెంచుకోండి అధ్యక్ష. ఈరోజు మరి నేనేమంటున్నా అంటే ఆనాడు 0.5% నుంచి 3.5% మొబిలైజేషన్ అడ్వాన్స్ పెంచి మరి టెండర్ల తర్వాత ఇష్టం ఉన్నట్టు మీరు జీవోలు ఇచ్చి అప్పటి ప్రభుత్వం పెంచితే దాని గురించి కూడా వైట్ పేపర్లో పెట్టి ఉంటే డెఫినెట్ గా బాగుండేది ఈరోజు. కానీ మీ పద్ధతి ఎట్లుందంటే మా మీదేదో ఆరోపణలు చేసే విధంగా మరి వారు మాట్లాడడం అనేటువంటిది కరెక్ట్ కాదు అధ్యక్ష. నేను ఇంకా ఆ వివరాలకు పోతే చాలా ఇష్యూస్ ఉన్నాయి, నేను అందుకు పోవట్లేదు. కానీ అధ్యక్ష,
దాని మీద ఇంకో రోజు డిస్కషన్ పెడితే పెడదాం అధ్యక్ష. అయితే ఈ ప్రాజెక్టు కాస్ట్ పెరిగిందనే దాని మీద పదే పదే మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఈ దేశంలో గాని ఈ రాష్ట్రంలో గాని ఏ ప్రాజెక్ట్ కాస్ట్లు ఎట్లా పెరుగుతున్నాయి, ఎందుకు పెరుగుతాయి అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు గమనించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నాగార్జున సాగర్ ప్రాజెక్టు 1954లో 122 కోట్లతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రారంభిస్తే అది పూర్తయినప్పుడు 1183 కోట్లు అయింది అధ్యక్ష. అంటే 9 రెట్లు 9 టైమ్స్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది. ఎస్ఆర్ఎస్పి 40 కోట్లతో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే అది పూర్తయ్యేసరికి 4300 కోట్లయింది. అంటే 107 రెట్లు పెరిగింది అధ్యక్ష. కాళేశ్వరం డబుల్ అయితే ఇంత లొల్లి పెడుతుండ్రు, మరి ఎస్ఆర్ఎస్పి 107 రెట్లు పెరిగింది. జూరాల 70 కోట్లతో స్టార్ట్ చేస్తే 1815 కోట్లయింది, 25 రెట్లు పెరిగింది అధ్యక్ష. పులిచింతల 565 కోట్లతో స్టార్ట్ చేస్తే 1816 కోట్లకు పెరిగింది అధ్యక్ష. సింగూరు 29 కోట్లతో స్టార్ట్ చేస్తే 169 కోట్లకు పెరిగింది అధ్యక్ష. ఇంకో విషయం కూడా ఇక్కడ గమనించాలి అధ్యక్ష, వీళ్ళేదో ఇంత ఖర్చు పెట్టినాను. ఇవాళ సింగూరు డ్యాము 25 టీఎంసీల అధ్యక్ష. 25 టీఎంసీల సింగూరు డ్యాము ఆ రోజు 169 కోట్లకు పూర్తయింది. ఇవాళ ఇదే సింగూరు డ్యాం కట్టాలంటే అధ్యక్ష కనీసం 4000 కోట్ల రూపాయలు అవుతాయి. అంటే నేను అనేది ఏంటంటే దయచేసి మీరు గమనించాల్సింది, ప్రాజెక్టులు రేట్లు పెరిగినాయి. ఆ రోజు మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1956 నుంచి 2014 దాకా అయిన ఖర్చు 54. No, sir.